హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం మోడర్న్ హిస్టరీలోని ఇంపార్టెంట్ టాపిక్ అయిన ట్రీటీ ఆఫ్ అమృత్సర్ని డీటెయిల్గా కవర్ చేద్దాం. 1809లో సైన్ చేసుకోబడిన ఈ ట్రీటీ బేసిక్గా ట్రీటీ ఆఫ్ టిల్సిత్కి కనెక్టెడ్ అనుకోవచ్చు. అసలు ఏమైందంటే 1807లో ఫ్రాన్స్కి చెందిన నెపోలియన్ అండ్ రష్యాకి చెందిన అలెగ్జాండర్ I మధ్య ట్రీటీ ఆఫ్ టిల్సిత్ అనేది సైన్ చేసుకోబడింది. ఈ ట్రీటీ ద్వారా వీళ్ళిద్దరూ ల్యాండ్ రూట్ నుండి ఇండియాని ఆక్రమించుకోవాలి అనుకున్నారు. ట్రీటీ ఆఫ్ టిల్సిత్ గురించి ఇండియాలోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి తెలిసింది. ఇది విని చాలా భయపడింది. ఎందుకంటే 1807 అప్పటికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలోని చాలా పార్ట్స్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు 1807 వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో ఏమేం వార్స్ చేసింది అనేది చూద్దాం. 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్. వీటి తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. 1746 నుంచి 1763 వరకు కర్ణాటిక్ వార్స్ జరిగాయి. ఈ వార్స్ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కర్ణాటిక్ అండ్ హైదరాబాద్ మీద కూడా ఉంది. అండ్ మిగిలిన యూరోపియన్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో అవి రేస్ నుంచి తప్పుకున్నాయి. 1767 to 1799 వరకు 4 ఆంగ్లో మైసూర్ వార్స్ జరిగాయి. అండ్ మైసూర్ని ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. ఇవే కాక 1775 నుంచి 1805 వరకు ఫస్ట్ అండ్ సెకండ్ ఆంగ్లో మరాఠా వార్స్ జరిగాయి. సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ తర్వాత మరాఠా చీఫ్స్ అందరితో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రీటీస్ సైన్ చేయించుకుంది. వాళ్ళ ఏరియాస్లో బ్రిటిష్ రెసిడెన్సీస్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో ఇక్కడ మరాఠాస్ యొక్క రూల్ స్లోగా తగ్గిపోవడం అండ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో 1807 కల్లా ఇండియా నార్త్ వెస్టర్న్ పార్ట్ తప్ప రిమైనింగ్ పార్ట్స్ అన్నీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చేసాయి. ఎప్పుడైతే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నెపోలియన్ రష్యాతో కలిసి ఇండియాని ల్యాండ్ రూట్ ద్వారా ఆక్రమించాలని తెలిసిందో అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ రింగ్ ఫెన్స్ పాలసీని యాక్టివేట్ చేశారు. రింగ్ ఫెన్స్ పాలసీని మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఇప్పుడు దీన్ని బ్రీఫ్గా చూద్దాం. నెపోలియన్ అండ్ రష్యా ల్యాండ్ రూట్ ద్వారా వస్తే ఫస్ట్ ఇరాన్, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్, నెక్స్ట్ పంజాబ్. ఆర్ ఒకవేళ ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత కొంచెం సౌత్ వైపు వస్తే వాళ్ళు సింధు నుంచి ఇండియాలోకి ప్రవేశించవచ్చు. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ రింగ్ ఫెన్స్ పాలసీ కోసం ఈ 4 ప్లేసెస్లో ఉన్న హెడ్స్ దగ్గరికి వాళ్ళ డిప్లొమాట్స్ని పంపారు. సో దట్ వాళ్ళ నైబర్స్ కింగ్డమ్స్ని బఫర్ స్టేట్గా మార్చుకోవచ్చు కదా. మనం ఈ వీడియోలో కేవలం పంజాబ్ మీదే ఫోకస్ చేద్దాం. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అండ్ సింధుని మనం డిఫరెంట్ వీడియోస్లో కవర్ చేద్దాం. పంజాబ్ యొక్క రాజు అప్పుడు రంజిత్ సింగ్. ఇది మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూసేసాం. ఆ సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గవర్నర్ జనరల్ లార్డ్ మింటో సర్ చార్ల్స్ మెట్కాల్ఫ్ అండర్లో పంజాబ్లోని రంజిత్ సింగ్కి డెలిగేషన్ పంపాడు. సర్ చార్ల్స్ మెట్కాల్ఫ్ పేరు ఇంకా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈయన ఫర్దర్గా ఇండియన్ గవర్నర్ జనరల్ అయ్యారు. 1807లో చార్ల్స్ మెట్కాల్ఫ్ అండ్ పంజాబ్ రాజైన రంజిత్ సింగ్ మధ్య చర్చలు మొదలయ్యాయి. మెట్కాల్ఫ్ రంజిత్ సింగ్కి ఏం చెప్పారంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీతో ఒక అఫెన్సివ్ డిఫెన్స్ ట్రీటీ సైన్ చేయాలనుకుంటున్నారు. అంటే మీ మీద ఎవరైనా దాడి చేస్తే మేము మీకు తోడుగా ఉంటాం, అలాగే మా మీద దాడి జరిగితే మీరు మాకు తోడుగా ఉండాలి. ఒకవేళ అవసరమైతే మనిద్దరం కలిసి వేరొక టెరిటరీని ఆక్రమించుకుందాం. పంజాబ్లోని సట్లెజ్ రివర్కి నార్త్ పార్ట్ అంతా రంజిత్ సింగ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లోనే ఉంది. సో సట్లెజ్ నదిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ సిక్ ఎంపైర్ యొక్క బార్డర్గా పెట్టుకుందాం అని మెట్కాల్ఫ్ అన్నారు. అంటే మహారాజా రంజిత్ సింగ్ సట్లెజ్ రివర్కి సౌత్లో ఉండే పంజాబ్ టెరిటరీ మీదకి ఎక్స్పెడిషన్స్ చేయకూడదు అండ్ వాటిని ఆక్రమించుకోకూడదు. సో ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రపోజల్. మహారాజా రంజిత్ సింగ్ ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడానికి 2 కండిషన్స్ పెట్టారు. ఫస్ట్, సిక్కులకి ఆఫ్ఘన్లకి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అందులో ఇంటర్ఫీర్ అవ్వకూడదు. సెకండ్ థింగ్, పంజాబ్ దగ్గర మాల్వా ప్రాంతం అంటే సిస్ సట్లెజ్ వరకు ఉండే మాల్వా ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ దాన్ని మీరు మ్యాప్లో అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడి దాకా ఉన్న ప్రాంతాన్ని రంజిత్ సింగే రూల్ చేస్తున్నట్లుగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రికగ్నైజ్ చేయాలి. బట్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయలేదు. సో 1807లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ మహారాజా రంజిత్ సింగ్ మధ్య జరిగిన ఈ నెగోషియేషన్స్ ఫెయిల్ అయ్యాయి. కానీ నెక్స్ట్ 2 ఇయర్స్లో పొలిటికల్ సిచ్యువేషన్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. మహారాజా రంజిత్ సింగ్ సెప్టెంబర్ 1808లో మాల్వా ప్రాంతాన్ని ఆక్రమించుకుందామని ప్లాన్ చేశాడు. బట్ ఫిబ్రవరి 1809లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మహారాజా రంజిత్ సింగ్పై అటాక్ చేసింది. ఇందులో ఈస్ట్ ఇండియా కంపెనీనే గెలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో రంజిత్ సింగ్కి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో మనం ఫైట్ చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. సో ఈ సిచ్యువేషన్లో వీళ్ళిద్దరూ కలిసి ట్రీటీ ఆఫ్ అమృత్సర్ని సైన్ చేసుకున్నారు. దీని ప్రకారం మహారాజా రంజిత్ సింగ్ సట్లెజ్ రివర్ని తమ సదరన్ బౌండరీగా యాక్సెప్ట్ చేయాలి. ఇంకెప్పుడు కూడా సట్లెజ్ రివర్ని దాటనని ఒప్పుకున్నాడు.
ట్రీటీ ఆఫ్ అమృత్సర్ తర్వాత మహారాజా రంజిత్ సింగ్ సట్లెజ్ నదిని దాటరు కనుక మిగిలిన అన్ని డైరెక్షన్స్లో విస్తరించుకోవడం స్టార్ట్ చేశాడు. 1818లో ఆయన ముల్తాన్ని ఆక్రమించుకున్నాడు అండ్ 1819లో కశ్మీర్ అండ్ 1834లో పెషావర్ని కూడా ఆక్రమించుకున్నాడు. సో ఇదండి ట్రీటీ ఆఫ్ అమృత్సర్. ఇండియా యొక్క హిస్టరీని డీటెయిల్గా కవర్ చేయడానికి బుక్స్తవా వెర్నాక్యులర్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తవా.